సో ఫ్రెండ్స్, ఈరోజు మనం కంప్లీట్గా బేరిష్ పొజిషన్స్లోనే ఉన్నాం. బ్యాంక్ నిఫ్టీ అనేది మనం డైలీలో చూసుకున్నట్టయితే హెవీ వాల్యూమ్స్ వస్తున్నాయి. బట్ ఏంటంటే ప్రైస్ అనేది ఇక్కడ అగ్రెసివ్గా మూవ్ అవ్వట్లేదు. వేరేజ్ ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరగవచ్చు అని చెప్పేసి ఫైనల్గా బ్రేక్అవుట్ జరిగింది, కానీ బట్ అంత ఫాలో అప్ అనేది లేదు. ఫాలో అప్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి ఇమీడియట్గా అప్ మూవ్ రాగానే షార్ట్ రికవరీ రావటం కానీ, లేదంటే మళ్ళీ ఫ్రెష్గా యాడ్ చేయడం అనేది కనిపించలేదు. స్లోగా ఉంది. ప్రస్తుతం మూవ్ అయితే అప్ సైడ్ వెళ్ళిన వెంటనే ఇమీడియట్గా సెల్లర్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఓకే, చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఈరోజు బై చేయగానే కిందకి రావడం అనేది. ఎనీహౌ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి మార్నింగ్ ప్రైస్ యాక్షన్ అనేది ఒకసారి లోవర్ టైం ఫ్రేమ్లో డిస్కస్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా గోల్డెన్ నడ్జెట్స్. ఓకే, మీకు బుక్స్లో ఎక్కడ ఉండవు అన్నమాట ఇవన్నీ కూడా. సో ఫ్రెండ్స్, ఈ పాయింట్ అనేది మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ 5 minutes క్యాండిల్ యొక్క హై ఇది, దాన్ని టెస్ట్ చేశారు. ఓకేనా, దిస్ ఈజ్ కాల్డ్ ఏంటంటే స్టాప్ లాస్ హంటింగ్ అంటారు ఫ్రెండ్స్. స్టాప్ లాస్ హంటింగ్ అంటారు. ఇవి ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. మనకి ఎప్పుడైతే ఈ రీసెంట్ స్వింగ్ హై ఉందో ఆ స్వింగ్ని కానీ బ్రేక్అవుట్ చేసి ఫెయిల్ అయిందంటే మనకి మార్కెట్ తొందరగా రికవర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అగైన్ ఏంటంటే ఇది తంబు రూల్ కాదు. ఒక్కొక్కసారి సేమ్ నేనే చెప్పాను, ఒకసారి ఫెయిల్ అయిందంటే మళ్ళీ అంతకుముందు మళ్ళీ ఇంకొక అటెంప్ట్ కూడా చేయొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయని. దట్ ఈస్ ద రీజన్ అంటే మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. మార్నింగ్ నుంచి కూడా ఈరోజు మనం బేర్ సైడ్ అనేది ఉన్నాం. ఎవరి రైజ్లో కూడా సెల్లింగ్ అనేది చేయడానికి, పుట్స్ యావరేజ్ చేయడానికి ప్లాన్ అనేది చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో ఆబ్వియస్గా ఏంటంటే ఈ పాయింట్ దగ్గర మనం సెల్లింగ్ చేయాలా లేకపోతే ఇంకొక అటెంప్ట్ చేస్తారా అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, సింపుల్ థింగ్స్ అనేవి మనకు తెలుపుతూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టెక్నికల్గా చెప్పాలంటే ఇన్సైడ్ రేంజ్ అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్సైడ్ బార్ ప్యాటర్న్ అంటాం. అంటే ఏమైందంటే ఫస్ట్ 5 minutes క్యాండిల్ స్ట్రాంగ్గా రిజెక్ట్ చేశారు. దాని తర్వాత పుల్ బ్యాక్ కూడా తీశారు. ఏది మన 220 and 225 కాల్లో. బట్ దాని తర్వాత ఫాలో అప్ అనేది జరిగింది డౌన్ సైడ్. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్సైడ్ బార్ అనమాట. ఎప్పుడైతే ఇది అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్అవుట్ జరుగుతుందో అటు మొమెంటం అనేది వచ్చే అవకాశం ఉంది. సో టెక్నికల్గా మనకి ఐడియా ఉండుంటే వాట్ ఈజ్ ఇన్సైడ్ బార్ అని చెప్పేసి ఇమీడియట్గా ఏంటంటే మనం పొజిషన్స్ షార్ట్ సైడ్ అనేది ఫ్లిప్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. వెరేజ్ అనదర్ పాయింట్ ఏంటంటే మనకి ఒక ట్రెండ్ లైన్ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ట్రెండ్ లైన్ కూడా, బట్ ట్రెండ్ లైన్ అనేది సబ్జెక్టివ్, టైం టు టైం అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఎనీహౌ ఏంటంటే కాంటెక్స్ట్తో మనం చూసి, అండ్ ఫస్ట్ కాంటెక్స్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఈ పాయింట్ దగ్గర రిజెక్ట్ చేశారు. దాని తర్వాత మనకేంటి ఇన్సైడ్ బారు ప్యాటర్న్ కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చూడటానికి కొంచెం రీజనబుల్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. సో ప్రాబబిలిటీ ఉందన్నమాట ఈ లెవెల్ దగ్గర మనకి బ్రేక్అవుట్ అనేది జరగడానికి. అండ్ ఫ్రెండ్స్, మోర్ ఓవర్ ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే మనకి లాంగ్ నీడిల్స్ అనేవి కనిపిస్తాయి. దోస్ నీడిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ సెట్ టు బి షూటింగ్ స్టార్స్ అనమాట ఫ్రెండ్స్. ఈ షూటింగ్ స్టార్ వచ్చినప్పుడు కూడా ఏంటంటే మనకి షూటింగ్ స్టార్ ప్రతి చోట వర్కౌట్ అవుతుందని నేను చెప్పట్లేదు. బట్ ఏంటంటే మనం యాజ్ అన్ అబ్జర్వర్గా డే ట్రేడర్గా ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ షూటింగ్ స్టార్ అనేది చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో చాలామంది ఈ పాయింట్కి వచ్చినప్పుడు భయపడి ఉండొచ్చు మేబీ. బట్ అగైన్ మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ కానీ అండర్స్టాండ్ చేసుకుంటే ఇక్కడ అంత ప్రెషర్ మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే రీటెస్ట్ అనేది చేశారన్నమాట. ఈ పాయింట్ దగ్గర ఏం లేదు. ప్రీవియస్గా ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో, సో ట్రెండ్ లైన్ అనేది వాచ్ చేస్తున్నారు. సో ట్రెండ్ లైన్ అనేది చాలామంది క్లియర్గా రెడీగా ఉన్నారు, బ్రేక్అవుట్ జరిగితే సిద్ధంగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 crores అనేవి ఆర్డర్స్ పెట్టుంచారు. బట్ ఈ క్యాండిల్లో ఎగ్జిక్యూట్ అవ్వలేదు. మళ్ళీ రీటెస్ట్కి వచ్చిందనమాట. రీటెస్ట్కి వచ్చినప్పుడు మనకి ఎవరు చెప్తారు అంటే ఫ్రెండ్స్, ఈ షూటింగ్ స్టార్స్ అంటే ప్రైస్ యాక్షన్ అనేది మనకి చెప్తుంది అనమాట. ఓకే, గో హెడ్ షార్ట్, లేదంటే ఓకే ఇక్కడ అంత కంఫర్టబుల్గా లేదంటే వెయిట్ చేయొచ్చు నెక్స్ట్ కన్ఫర్మేషన్ కోసం. ఎనీహౌ 1 minute అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ అది. సో దిస్ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది. అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది కిందకి వెళ్ళింది. ఓకే ఫైన్. 5 minutes టైం ఫ్రేమ్లో ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ ఏదైతే మనం 5 minutes ఉందో ఫ్రెండ్స్, ఆ 5 minutes లో అనేది ఈరోజు సూపర్ బాగా సపోర్ట్ అనేది తీసుకుంది. సో ఈ రిజెక్షన్ అయితే అర్థమైంది కదా ఫ్రెండ్స్, స్టాప్ లాస్ హంటింగ్ అంటే ఏంది అని చెప్పేసి. దాని తర్వాత ఈ పాయింట్ దగ్గర ఫోకస్ చేయండి. ఇది ఫస్ట్ 5 minutes క్యాండిల్ యొక్క రేంజ్ అనమాట. దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మార్నింగ్ అంతా కూడాను లోవర్ లెవెల్స్లో బయింగ్ చేస్తున్నారు, హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్ చేస్తున్నారు. బట్ ఇదే షూటింగ్ స్టార్ ఫ్రెండ్స్ మనకి ఈ లెవెల్ కన్నా బ్రేక్అవుట్ చేసి, ఈ లెవెల్ అనేది మనకి బ్రేక్అవుట్ చేసి కిందకి కన్నా పుష్ చేసినట్టయితే స్ట్రాంగ్ అగ్రెసివ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు.
ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మన టెలిగ్రామ్లో కూడా స్టే లైట్ అని చెప్పాను. ఎందుకంటే మార్కెట్ ఒక స్వింగ్లో ఉంది, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఓకే, అలాంటప్పుడు మనం ఏంటంటే ఎక్కువగా పొజిషన్స్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. అండ్ మోరోవర్ ఏంటంటే హైయెస్ట్ లెవెల్స్ దగ్గర బుల్స్ ఏం చేస్తుంటారంటే ఓకే డిఫెండ్ చేస్తుంటారు కిందకి పడకుండా. వెరాజ్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ కీ లెవెల్ అనుకున్నప్పుడు బేర్స్ కూడా ట్రై చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద రీజన్ టు వోల్టాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే ఫ్రెండ్స్, హైయెస్ట్ లెవెల్స్ ఏదైతే ఉందో అక్కడ వోల్టాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో బుల్స్ ఏమో పైకి తీసుకెళ్లాలని ట్రై చేస్తుంటారు, బుల్స్ పైకి తీసుకెళ్లాలని. వెరాజ్ బేర్స్ ఏంటంటే కిందకి తీసుకెళ్లాలని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఎనీహౌ ఏంటంటే మనకి ఇక్కడ ప్రీ మార్కెట్ రిపోర్ట్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ఏమో కంటిన్యూస్గా బై చేస్తున్నారు హైయర్ లెవెల్స్ దగ్గర, అండ్ డిఐఎస్ ఏంటంటే సెల్లర్స్గా ఉన్నారు. బట్ ఏంటంటే విషయం ఎఫ్ఐఎస్ కొంచెం ఎక్కువగా కంపారిటివ్లీ డిఐఎస్ ఎగ్జిట్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ కొంచెం అగ్రెసివ్గా బయింగ్ అయితే చేస్తున్నారు హైయర్ లెవెల్స్ దగ్గర ఫ్రెండ్స్. ఓకే, సో ఈ పాయింట్ దగ్గర నేనైతే అలర్ట్ చేశాను ఇనిషియల్గా. ఈ పాయింట్ దగ్గర షార్ట్ అనేది అప్డేట్ చేశాను, దాని తర్వాత కొద్దిగా ఇక్కడ, దాని తర్వాత ఈ పాయింట్ ఎప్పుడైతే రిజెక్ట్ అయిందో నాకు డౌట్ వచ్చింది, ఇక్కడ అంత సపోర్ట్ అనేది కనిపిస్తుంది, వెయిట్ చేద్దామని. బట్ ఇమీడియట్గా ఏమైందంటే ప్రైస్ ప్రీవియస్ లో ఏదైతే ఉందో లో అనేది బ్రేక్ చేసింది. మళ్ళీ ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఒక్క క్యాండిల్ కూడా ఏంటంటే లో అనేది బ్రేక్ చేయలేదు. ఏది ఇంపార్టెంట్ కీ లెవెల్ అనమాట ఇది, ఏది 41,715 అనేది మనకి ఇంపార్టెంట్ కీ లెవెల్. ఇది మనం ప్రైస్ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఎక్కడ కూడా ఏంటంటే ఒక్క క్యాండిల్ కూడా మనకి ఏంటంటే సెల్లింగ్ క్యాండిల్ కనిపించలేదు. వెరేజ్ అంటే కైండ్ ఆఫ్ ఫ్లాగ్ ఇది. బట్ ఐఎమ్ వెరీ క్లియర్ ఎట్ దిస్ ప్రైస్ ఫ్రెండ్స్, క్లియర్గా పైకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అనిపించింది. బట్ ఐఎమ్ అనేబుల్ టు టేక్ ద ప్రాపర్ డెసిషన్ ఓవర్ హియర్. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇక్కడ ఏదన్నా రిజెక్షన్ జరిగితే మళ్ళీ స్లోగా కిందకి రావచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను, స్మాల్ క్వాంటిటీ. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే 41,820 అండ్ 830కి మధ్యలో పుట్స్ అనేది యాడ్ చేస్తానని పెట్టాను. బట్ ఏంటంటే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ వెన్ మార్కెట్ అప్రోచింగ్ దిస్ లెవెల్. ఏంటంటే పెద్దగా సెల్లింగ్ యాక్టివిటీ అయితే కనిపించలేదు. వెరాజ్ ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో సింపుల్గా బ్రేక్అవుట్ అనేది చేసింది. అక్కడ నుంచి కూడా ఒక స్ట్రాంగ్ ర్యాలీ చేసి ఫస్ట్ ఫ్రెండ్స్ మనం హారిజెంటల్గా చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ ద ఫస్ట్ టార్గెట్. ఎందుకంటే ఎవరైనా షార్ట్ చేస్తున్నట్టే రీసెంట్ స్వింగ్ హై ఇది కాబట్టి ఈ పాయింట్ దగ్గర స్టాప్ లాస్ అనేది హంటింగ్ చేస్తారు. అండ్ వేరేజ్ ఏంటంటే దిస్ పాయింట్ అనేది నెక్స్ట్ స్టాప్ లాస్ హంటింగ్ పాయింట్ ఫ్రెండ్స్. ఓకేనా, దిస్ ఈజ్ కాల్డ్ స్టాప్ లాస్ హంటింగ్ పాయింట్. సో అంత అగ్రెసివ్గా బయ్యర్స్ అయితే ఉండట్లేదు, కానీ వాళ్ళు టాక్టిక్గా ఏం చేస్తున్నారంటే ఇక్కడ టెంప్ట్ అయ్యారు ఎవరో సెల్లర్స్. ఓకే, వీళ్ళని ట్రాప్ చేసేస్తున్నారు. ఓకే, ఇక్కడ ఇనిషియల్గా అదే జరిగింది. ఎవ్రీ సెల్లింగ్ క్యాండిల్ అమ్మటి బయర్స్ ఫాలో అయ్యాడు, సెల్లింగ్ క్యాండిల్ బయర్స్, సెల్లింగ్ క్యాండిల్ ఇమీడియట్గా బయర్స్. బట్ ఫైనల్గా ఏంటంటే ఇంపార్టెంట్ కీ లెవెల్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఈ పాయింట్స్ దగ్గర ఒక క్లారిటీ అనేది రావడం జరిగింది బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అండ్ ఇన్సైడ్ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ అనేది మనం చూసినట్టయితే దిస్ ఇస్ ద పాయింట్ ఏంటంటే వేర్ వీ నీడ్ టు టేక్ అనే ఎంట్రీ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకు ఒక ట్రెండ్ లైన్ కూడా చక్కగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, దిస్ ఈజ్ వెరీ సింపుల్ థింగ్స్. నేర్చుకుంటూ ఉండండి, డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, నేను ఏదో ఒక వీడియో అనేది డైలీ మ్యాక్సిమం ప్రైస్ యాక్షన్ మీద అప్లోడ్ అనేది చేస్తూ ఉంటాను. డెఫినెట్గా ఏంటంటే సూన్ ఆర్ లేటర్ ఏంటంటే యూ విల్ బికమ్ వెరీ profitable and you will become very happy trader. That's it for the day friends. Stay tuned. ధన్యవాదాలు.